హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ చక్కగా చేద్దాం చూడండి. ఎవ్రీ ఎగ్జామ్లో వచ్చేటువంటి మోడల్ అండి. 2 pipes కెన్ సెపరేట్లీ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours 15 hours రెస్పెక్టివ్లీ. రైట్ అండి. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టు ఫిల్ ద ట్యాంక్ బట్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఆఫ్ లీక్. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 2 పైపులు పనిచేసిన తర్వాత మనకి ఇక్కడ ఆఫ్ అనేది ఫుల్ అయిపోయిందండి. ఓకేనండి. ఆఫ్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఏ లీక్ డెవలప్స్ ఇన్ ద ట్యాంక్ త్రూ విచ్ 1/4 ఆఫ్ ద వాటర్ సప్లైడ్ బై బోత్ ద పైప్స్ ఈజ్ గెటింగ్ లీక్డ్ అవుట్. ఈ లీకేజ్ ఎప్పుడు కనబడిందంటే ట్యాంక్ సగం నిండిపోయిన తర్వాత కనబడిందంట. రైట్. దెన్ ద టోటల్ టైమ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్. మొత్తం సమయం ఎంత పడుతుందండి ట్యాంక్ నింపడానికి అని అడిగాడండి. కావాలంటే తెలుగు మీడియంలో ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 2 పైపులు విడివిడిగా ఒక తొట్టిన వరుసగా 10 గంటలు మరియు 15 గంటల్లో ట్యాంక్ నింపేస్తూ ఉంటే కనుక ఓకేనండి. 2 పైపులు ఒకేసారి తెరిచినప్పుడు తొట్టి నిండి సగం ఏమైందంటే అదే సమయంలో ఒక లీక్ ఏర్పడి బయటపడి ఓకే 2 పైపులు సరఫరా చేసే నీటిలో 1/4 భాగం లీక్ అవుతుంది. అయితే తొట్టిని పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడండి. వెరీ సింపుల్ అండి. 2 పైపులు కూడా కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుందో చూసుకుంటే కనుక ప్రోడక్ట్ బై సమ్ అవుతుందండి. లబ్ధము బై మొత్తము. ప్రోడక్ట్ అంటే కనుక 10 × 15 బై మొత్తం ఎంత అవుతుందంటే 25 అవుతుంది ఫ్రెండ్స్. 5 × 10 5 × 5 25 అండి. 5 × 3 15 అండి. సో ఎంత టైం పట్టిందండి ఇక్కడ 6 hours. హాఫ్ ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుందంటే 3 hours. ఈ హాఫ్ టైం అనేది ఇక్కడ నెంబర్ ఫిగర్ కాదండి. కారణం ఏంటంటే హాఫ్ ట్యాంక్ నిండిన తర్వాత లీక్ బయటపడిందంట. అర్థమవుతుంది కదండి. అంటే మరి ఫుల్ ట్యాంక్ నింపడానికి 6 hours పడితే 1/4 లీక్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే గైస్ ఇక్కడ చూసుకుంటే కనుక 1.5 hour పడుతుందండి. గంటన్నర పడుతుందండి. ఓవరాల్గా ఎంత టైం అంటే కనుక ట్యాంకు నిండు ఖాళీగా ఉన్న ట్యాంక్ని నింపడానికి 6 hours పడితే 1/4 లీక్ అవడం వల్ల ఎక్స్ట్రా టైం ఎంత పడుతుందంటే 1.5 hour పడుతుందండి. ఎంత పడుతుందండి ఇక్కడ 1.5 hour అండి. టోటల్గా 7.5 hours అండి. ఆప్షన్ 2 అండి. రైట్ అండి.